మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ సింగర్ జంగిరెడ్డి అన్న. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? మొత్తం సోషల్ మీడియాలో మొత్తం నీ పాటనే హల్చల్, మొత్తం పారాడైజ్ది మొత్తం హల్చల్ అవుతా ఉంది. సో ఆ పాట కన్నా ముందు మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, సో ఏ పని మంచి పని చేసినా కానీ వినాయకుని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి, సో బొజ్జగనపయ్య సాంగ్ కావాలి మాకు. తప్పకుండానే. ఇంకా ఈ మనకు తెలియదే ఉంది, వినాయక చవితి వచ్చిందంటే కొన్ని ఏళ్ళ నుంచి అవును ఒక పాట అయితే అందరికీ వినబడుతుంటుంది. అది మొత్తం ఎక్కడ కూడా మనకు ఏ ప్రాంతం వారి అక్కడ ప్రతి చోట కూడా వినబడుతుంటుంది. అవును. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ముజ్జగాలు ఏలే కన్నెమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య ఎండి బంగారు పీఠాల వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య ఎలుక పైన ఊరేగే ఎంకయ్య స్వామి శరణు గణేశ శరణాలయ్య మకర జ్యోతి సంబారాల సేవలు పూజలు అయ్యంగా ముసి ముసి నవ్వుల మోగిని బాలుడు నీతో ముచ్చడలాడంగా శరణు గణేశ శరణాలయ్య. ఇదే సూపర్ అన్న. అసలు ఈ పాట వింటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటది చెప్పాలంటే. దీని మీద ఎన్నో కోలాటాలు అవి ఇవి మంచి మన బొడ్డెమ్మలు అవి బాగా వేసుకున్నారు. ఓకే, ప్రతి చోట వినబడతాయి. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తారు, ఎక్కడ ఈవెంట్లు జరిగిన అక్కడ ఉంటారు. ఇప్పుడు ఏదో సాంగ్ రికార్డింగ్ అయ్యి సాంగ్లు ఏమో బాడి వచ్చిర్రు. ఇంత బిజీ షెడ్యూల్ అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇదంతా? మెయింటైన్ అంటే తప్పదు. ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేము, ఎవరిని బాధ పెట్టలేము. ఇప్పుడు ఒకరికి మాట ఇచ్చినాక అది ఏమన్నా కానీ ఇంకా పోవాలి చేయాలి అంతే. ఇప్పుడు ఎలాగే ఇప్పుడు మేము బయట కార్యక్రమాలు ఒప్పుకుంటాం, ఇక్కడ జాతరలు కానీ తిరునాళ్ళు కానీ ఇంకేదన్నా కానీ ఖచ్చితంగా ఆడిపోకపోతే నడవదుగా. ఓకే, అట్లనే ఇది కూడా అంతే. ఒక మనిషి మనం మాట ఇచ్చినామనుక అది ఏమన్నా కానీ తల తీపెట్టి ఆడికి పోవాల్సిందే అంతే. అట్లా